ఫ్రెండ్స్, అది 1954 టోక్యోలోని హనేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఎందుకో కాస్త ఆ వ్యక్తి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు. సో ఎయిర్పోర్ట్ సిబ్బంది అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయగా అతని పాస్పోర్ట్ చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే పాస్పోర్ట్ లో అతని దేశం పేరు టారెడ్ అని ఉంది. అతను జపాన్ కి చాలా సార్లు వచ్చాడంట. దానికి సాక్ష్యంగా జపనీస్ స్టాంప్స్ కూడా ఆ పాస్పోర్ట్ లో ఉన్నాయి. అతను టారెడ్ అనే దేశం నుంచి వచ్చానని చెప్పాడు. నిజానికి ఆ పేరుతోని ఏ దేశం లేదు. అందుకే అతనికి వరల్డ్ మ్యాప్ ఇచ్చి తన దేశాన్ని గుర్తించమని చెప్తే అతను స్పెయిన్ మరియు ఫ్రాన్స్ మధ్యలో ఉన్న ఆండోరా దేశాన్ని గుర్తించాడు. కానీ తన దేశం 1000 సంవత్సరాల నుంచే ఉనికిలో ఉందని అతను చెప్పాడు. ఎందుకు నా దేశాన్ని ఆండోరా అని పిలుస్తున్నారని వాగ్వాదానికి దిగాడు. అతను అనుమానాస్పదంగా ఉండడంతో అతన్ని ఒక హోటల్ రూమ్ లో ఉంచారు. డోర్ లాక్ చేసి తర్వాత డోర్ బయట 2 గార్డ్స్ ను కూడా పెట్టారు. కానీ నెక్స్ట్ డే వచ్చి చూస్తే అతను మాయమైపోయాడు. కొందరు రీసెర్చర్స్ తను టైం ట్రావెల్ చేసి ఉంటాడని లేదా ప్యారలల్ యూనివర్స్ లూప్ లో చిక్కుకొని ఇక్కడికి వచ్చాడని భావించారు.